ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సిబిఎన్ సార్. మేము ఇక్కడ ఉన్నామంటే బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. ఈ సైబర్ టవర్స్కి నాకు ఒక చిన్న అనుబంధం ఉందండి. ఎందుకంటే అది 1998లోనే స్టార్ట్ చేశారు. నేను 1998లోనే నేను అప్పుడే 1998లోనే పుట్టాను. సో సైబర్ టవర్స్కి నాకు ఇద్దరికి సేమ్ ఏజ్ ఉంది సైబర్ టవర్స్కి నాకు. సో ఇక్కడ మేము ప్రశాంతంగా ఐటీ జాబ్స్ చేసుకుంటున్నామంటే దట్ బికాస్ ఆఫ్ సిబిఎన్ సార్. రేపు మన ఈ సైకో పాలన పోయి మన చంద్రన్న పాలన వస్తే తప్ప మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం అనేది అభివృద్ధి చెందదు. అలానే మన కళల రాజధాని అమరావతి ఏదైతే ఉందో అది నిర్మించడం ఓన్లీ చంద్రబాబు గారి వల్లే సాధ్యం. సో బ్రింగ్ బ్యాక్ టు బాబు, మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ సిబిఎన్ సార్. హ్యాపీ బర్త్డే సిబిఎన్ సార్. జై తెలుగుదేశం. ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇప్పుడు 74 ఇయర్స్ కంప్లీట్ అయింది. 75th ఇయర్లో ఎంటర్ కాబోతున్నారు. సో నాకు చాలా నమ్మకం ఉంది ఆంధ్రప్రదేశ్లో అందరికంటే కూడా ఎక్కువ కాలం జీవించేది చంద్రబాబు నాయుడు గారే. ఆయన ఎంత ఆరోగ్యంగా, ఆయన క్రమశిక్షణ, ఆయనతో పాటు తన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఉంచారు. సో ఈరోజు ఇక్కడ సైబర్ టవర్స్ దగ్గర మార్నింగ్ 5 గంటలకు లేచి వచ్చి చంద్రబాబు నాయుడు గారి బర్త్డే వేడుకల్లో అందరం పార్టిసిపేట్ చేస్తున్నాము. వీళ్ళల్లో నైట్ షిఫ్ట్ చేసేసి అప్పటికప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నైట్ 11:30 వరకు షిఫ్ట్ చేసి మళ్ళీ ఉదయాన్నే 4కి లేచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాబు గారి మీద గౌరవంతో వచ్చారు. ఎవరు కూడా 5 రూపాయలు తీసుకొని ఇంకొకటి చేసి రాలేదు. ఓకే. సో ఇక్కడ హైదరాబాద్లో ఎలా అయితే సైబర్ టవర్స్ ఉందో అలాగే వైజాగ్లో మిలీనియం టవర్స్ అని ఒకటి స్టార్ట్ చేశారు. సో చంద్రబాబు నాయుడు గారు 2019లో మళ్ళీ గెలుచుంటే ఖచ్చితంగా అది కూడా సైబర్ టవర్స్ అంతా ప్రసిద్ధి అయ్యేది. సో ఎన్నో కంపెనీలు వచ్చేవి, ఎంతోమందికి ఉద్యోగం వచ్చేది. సో ఈ 2024లో అయినా 2019లో జరిగిన మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, నిరుద్యోగంగా ఉన్న ఎంతోమంది యువతకి ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడుకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సి. అంటే ఈరోజు మా చంద్రబాబు గారు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మన టీడీపీ మనకి ఫస్ట్ సైబర్ టవర్ వచ్చిందంటే మన నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన వల్లనే మనం ఇంత అద్భుతంగా ఉన్నాము. కాబట్టి ఆంధ్రలో మన వైఎస్ జగన్ ఏం డెవలప్మెంట్ చేయలేదు. కాబట్టి మన చంద్రబాబు గారిని మనం మంచి మెజారిటీతో గెలిపించుకొని మన ఆంధ్రాని మంచిగా డెవలప్మెంట్ చేసుకొని మన ఎంతోమంది యువతకి అక్కడ ఉపాధి లేదు. కాబట్టి మన చంద్రబాబు గారిని గెలిపించుకొని మనం యువకులందరికీ ఉపాధి కల్పించుకోవాలని. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ బర్త్డే వేడుకలు జరుగుతారు. వీళ్ళందరూ చంద్రబాబు మీద అభిమానంతోనే వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా నైట్ డ్యూటీలు చేసుకొని మరి మంచి వ్యక్తి కాబట్టి అతను వస్తే మనకి డెవలప్మెంట్ అవుతుంది, ఉపాధులు జరుగుతాయి అని చెప్పేసి సపోర్ట్ చేశారు. కాబట్టి మనం కూడా అందరం సపోర్ట్ చేసి మన చంద్రబాబు గారిని గెలిపిస్తామని నా సపోర్ట్. థ్యాంక్ యూ. ఇవాళ ఏప్రిల్ 20వ తారీఖున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ హైదరాబాద్లోని సైబర్ టవర్స్ వద్ద ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు చేసిన నిరసనలు చేస్తే అడ్డుకున్న కేటీఆర్ అడ్డుకున్న ప్రాంతంలోని ఇలా ఆయన నిర్మించిన దార్శనికతతో 1997లో నిర్మించిన సైబర్ టవర్స్ వద్దనే వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించడానికి దార్శనికుడు, అభివృద్ధి కాముకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కార్యోన్ముఖులై ఈ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని తెలంగాణ ప్రాంతవాసులు మేమందరం కోరుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మేము చూసుకున్నట్టు హైదరాబాద్లో మౌలిక వసతులు కానీ, ఐటీ కంపెనీలు కానీ, రోడ్లు కానీ అన్ని సదుపాయాలు కల్పించిన దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటరు మహాశయులను తెలంగాణ ప్రాంత వాసులుగా, మాది ఖమ్మం తెలంగాణ ప్రాంత వాసులుగా మేము కోరుకుంటున్నాం. అలాగే విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కూబులు మునిగిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. జై బాబు, జై వై బాబు.